చంద్రబాబును కొత్త కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పలు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయన మీదకు కొత్తగా మరొకటి వచ్చి పడింది. ఇంతకీ చంద్రబాబు విషయంలో ఏం జరుగుతోంది? కొత్తగా వచ్చిన మద్యం కేసుతోనే ఈ పరంపర ఆగుతుందా? ఇంకా కొత్త కేసులు వచ్చి పడతాయా? పోలీసుల అదుపులో చంద్రబాబు కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు షిఫ్ట్. అప్పటి నుంచి జైలులోనే 52 రోజులు. ఆ తర్వాత వరుసగా కేసులు. టీడీపీ చీఫ్ చంద్రబాబును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో మొదలైన కేసుల పరంపర తాజాగా లిక్కర్ స్కామ్ వరకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జైల్లో ఉన్న చంద్రబాబుకు కొత్తగా వచ్చి చేరుతున్న కేసు కూడా తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A3గా చంద్రబాబును చేర్చారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ఏసీపీ కోర్టుకు తెలిపారు సిఐడి అధికారులు. మద్యం కేసులో విచారణ జరపాలన్న సిఐడి పిటిషన్ను ఏసీపీ కోర్టు అనుమతించింది. అయితే మద్యం కంపెనీలకు అనుమతులిచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ తెలిపారు. 2 బేవరేజీలు, 3 డిస్టిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని ప్రధాన ఆరోపణ. 8% వ్యాట్ కాకుండా 6% పన్నులు తీసేశారని ఏపీబీసీఎల్ ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకు గాను ఏకంగా 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే. కొత్త బ్రాండ్లతో లిక్కర్ను మార్కెట్లోకి తెచ్చారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్ బూమ్ బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్లతో పాటు దాదాపు 254 బ్రాండ్లొచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. దాదాపు 45,000 బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల పేరుతో విశాఖ డిస్టిలరీని మొదలుపెట్టారు. ఆ తర్వాత కంపెనీని మూసివేశారు. పీఎంకే డిస్టిలరీ, శ్రీకృష్ణ డిస్టిలరీ కంపెనీలను పార్టీ నేతల పేర్లతో ఏర్పాటు చేశారు. అలా దాదాపు 14 కంపెనీలకు అనుమతిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా 7 డిస్టిలరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డిలక్స్ బ్రాండ్ల విస్కీకి కూడా 2017 నవంబర్ 22న అనుమతి వచ్చింది. ఇలా కొత్త కంపెనీలు, బ్రాండ్లతో రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని మద్యం కేసులో ప్రధాన ఆరోపణ. సిఐడి అధికారుల విజ్ఞప్తి మేరకు ఏసీబీ కోర్టు విచారణకు అనుమతిచ్చింది. ఇలా ఇప్పటికే ఉన్న పాత కేసులకు ఈ లిక్కర్ కేసు జత చేరింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు వెంట కేసులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసు కొట్టివేతకు బెయిల్ కోసం ఏసీబీ కోర్టు నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు ఖరీదైన లాయర్లతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు తర్వాత ఫైబర్ గ్రిడ్ కేసు కూడా నమోదైంది. అంగళ్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కూడా చంద్రబాబుపై వచ్చిపడ్డాయి. సెప్టెంబర్ 9 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావిస్తుండగా మరో కేసు ఆయన మెడకు చుట్టుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు నవంబర్ 8 వరకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎలాంటి బెయిల్ వస్తుంది అన్నది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక అన్ని విషయాల్లో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబు కేసుల విషయంలో ఏం జరుగుతుంది అన్న దానిపై ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకటి తర్వాత ఒకటి కొత్త కేసులు వచ్చి పడడంతో చంద్రబాబు కుటుంబంతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడా ఊపిరి సలపకుండా ఒకదానిపై ఒకటి కేసులు వచ్చి పడుతుండడంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా మరో కొత్త కేసు వచ్చి పడడంతో మరింత షాక్ గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కేసుల ఉచ్చు నుంచి బయటపడేది ఎప్పుడు, ఎలా బయటకు రావాలి? వరుసగా వస్తున్న కేసులతో చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ వరుస కేసులతో చంద్రబాబుకు మరింత ఉచ్చు బిగుసుకుంటోందా అన్న అనుమానం కలుగుతోంది. నవంబర్ మొదటి వారంలో బెయిల్ వస్తుందని అనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్తల మద్యం కేసు తరుముకొచ్చింది. ఇప్పటికే ఉన్న కేసులు విచారణలో ఉండగానే ఇక కొత్తగా వచ్చి పడుతున్న కేసులతో ఈ విచారణ పర్వం ఎటు నుంచి ఎటువైపుకు వెళుతుందోనన్న టెన్షన్ సగటు టీడీపీ కార్యకర్త మైండ్లో కదులుతోంది.